ఓం శ్రీ సాయిరామ్. సర్వదేవతాతీత స్వరూపుడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాద పద్మములకు శతకోటి వందనములతో అందరికీ సాయిరామ్ అండి. 1978 సంవత్సరం జన్మదినోత్సవానికి స్వామి ఇచ్చినటువంటి సందేశం, హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. అందుకే స్వామి ఎప్పుడు పిల్లలతో బీ హ్యాపీ అంటూ ఉండేవాడు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు ప్రహ్లాదు పాలింప పరమ పురుషుడు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు పేద కుచేలు బ్రోవ వేద చరితుడు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు కరినిగా చెడితరి కమల నయనుడు. ఏ గుణంబు గణించి ఏ తెంచెనో నాడు బలి చక్రవర్తి కావంగనొచ్చి. ఆ గుణంబె గణించి ఈ అమరవంజుడు ఆత్త జననాథుడి నాడు అవతరించే శ్రీనివాసుండు లోకైక చిన్మయుండు వెలిగే పత్తీసుడై నేడు పృథివియందు. పుత్ర సంతతియున్నను భోగమున్న బంధుగణమున్న సహజాత సంపద ఉన్న వైభవం ఉన్న ధనమున్న భాగ్యమున్న భక్తి లేనిచో అన్ని నిష్ఫలము కాదే. రాగద్వేషములు పసిపాప హృదయమునందు చేరటానికి అవకాశం లేదు. బ్రహ్మస్వరూపులారా, తల్లి ఒడిలో నిర్విచారముగా నిర్భయముగా నిద్రించే పసిపాప మోములో ఆనందము తాండవమాడుతుంది. పసిపాప ముఖారవిందముపై పరమాత్మ పవిత్రమైన ప్రకాశము ప్రశాంతముగా వెల్లివిరియుచుండును. మానవుని యొక్క శాంతి ఆనందములు హరించే ఈర్ష్యాసూయలు, కామక్రోధములు, ఇంకా ఆడంబరమైన వృత్తులు పసిపాప హృదయము చేరటానికి ఏమాత్రము అధికారం ఉండదు. రాగద్వేషములు పసిపాప హృదయం నుండి చేరటానికి అవకాశం లేదు. తన యొక్క జీవితము భవిష్యత్తు గురించిన భయాందోళన ఏమాత్రము లేక మిన్ను విరిగి మీద పడినప్పటికీ చెలించక ప్రశాంతమైన భావముతో హృదయముతో తల్లి ఒడిలో ఆడుకుంటున్న పసిబిడ్డ జీవితము మహాధన్యమైనది. శాంతి ఆనందము పసిపాప పాల బుగ్గల చుట్టూ గూడు కట్టుకొని ఆనందంగా తాండవమాడుతుంటాయి. అయితే పసిపాపకున్న శాంతి ఆనందము పెద్దవారికి లేకపోవటంలో ఉన్న కారణం ఏమిటి? పెరిగి పెద్దవారు కొలది తాము ఇంద్రియములకు లోబడి జీవిత సూత్రములతో కట్టుబడి అశాంతి తత్వమును అనుభవిస్తూ తమ నిర్మలత్వము కోల్పోయి అపవిత్రతను పెంచుకొని అశాంతికి గురైపోవడం చేతనే ఆనందమునకు నోచుకోలేకపోతున్నారు. వయస్సు పెరుగు కొలది ఆనంద శాంతులు తరిగి అశాంతి అభివృద్ధి అవుతుంది. పెద్దవారి యొక్క దృష్టి దృశ్యకల్పితమైన జగత్తు పైన ప్రసరించడం చేత అంతరాత్మ యందున్న ఆనందాన్ని తాము మరచి బాహ్యమైన క్షుద్రమైన అనిత్యమైన ఆనందముల నిమిత్తమై ప్రాకులాడుతుంటారు. నిర్విరామ కృషితో నిరంతర తాపత్రయములతో అంతులేని ఆశలతో అర్థము కాని ఆవేదనతో అప్రాప్య రూప ప్రాప్తికై మానవుడు పరితపిస్తూ ఉంటాడు. తెలివితేటలు పెరుగు కొలది ఏకత్వాన్ని అనేకత్వముగా విభజిస్తూ అందులో ఏదో ఒక ఆనందం ఉన్నది అని భ్రమిస్తూ నిరాశకు గురవుతున్నాడు మానవుడు. ముండే మతిర్భిన్న అని ఒక్కొక్క తలకు ఒక్కొక్క విచారమును, ఒక్కొక్క భావమును, ఒక్కొక్క ఊహలను తనలో ఉర్రు తొలగిస్తుంది. ఇది కేవలం మానవునిలో ఉన్న పవిత్రతను, దివ్యత్వాన్ని, ఏకత్వాన్ని నిర్మూలముగా ఉంచే ప్రయత్నములోనే భాగములు. అన్ని అంగముల యొక్క సమ్మళితమైన స్వరూపమే మానవ దేహము. ఏకస్వరూపముగా ఉన్న ఈ దేహమునందు హస్తములు వేరు, భుజములు వేరు, పాదములు వేరు, ఉదరము వేరు, నేత్రములు వేరు, శ్రోత్రములు వేరు, అన్ని వేరువేరుగా భావించినప్పుడు ఈ దేహములో ఇంక ప్రత్యేకమైన భాగం ఎక్కడుంది? అన్ని అంగముల యొక్క సమ్మిళితమైన స్వరూపమే ఈ దేహము. ఆ విధంగానే అన్ని దేశములు, అందరి వ్యక్తులు, అన్ని జీవుల సమ్మిళిత స్వరూపమే ఆత్మస్వరూపం. దేశకాల పాత్రలకు గురైన మానవుడు తన యొక్క తెలివితేటలను కేవలము సంకుచితమైన భావముల యందు ప్రవేశపెట్టి తానేదో గొప్పవాడుగా భావించుకుని నూతనమైన పరిశోధనలు సల్పడానికి ప్రయత్నిస్తున్నాడు. దురదృష్టవశాత్తు విజ్ఞాన శాస్త్రము విరివిగా పెరిగిపోవడం చేత ఈ భిన్నత్వము ఇంకా అధికంగా పెరిగిపోతున్నది. ఒక చిన్న ఉదాహరణ ఎందుకు, అనేక మంది
వైద్య శాస్త్రమందు ఉత్తీర్ణులై డాక్టర్ పట్టా తీసుకొని ధన అర్జన నిమిత్తమై ప్రాకులాడుతూ ఉంటారు. ఒక డాక్టరు ఈఎన్టీ స్పెషలిస్టు, ఒక డాక్టరు హార్ట్ స్పెషలిస్టు, మరొక డాక్టర్ స్కిన్ స్పెషలిస్టు. ఈ విధంగా అనేక మంది స్పెషలిస్టులు తయారు కావడం చేత ఈ దేహమును ముక్కలు ముక్కలుగా చూస్తున్నారా లేక ఒకటిగా భావిస్తున్నారా? అదేవిధంగా కొందరు యోగులు, కొందరు భోగులు, బైరాగులు ఈ విధంగా తయారు కావడం చేత ఆత్మరూపమును భిన్న భిన్న రూపములుగా వేరుపరుస్తున్నారు. విష్ణువే గొప్పని వైష్ణవులను చుండ, శంభుండు గొప్పని శైవులనగా, గణపతి గొప్పని గాణపతులు పలక, శారద గొప్పని చదువరుల అన, అల్లాఘనుడంటంచు నల్ల తురకలు చెప్ప, శాక్తేయులందరూ శక్తి అనగా నేను గొప్ప అటంచు నాదు భక్తులు చెప్ప, అందరొక్కటే అని కొందరనగా సర్వమత సమ్మతముగను సత్యమైన బ్రహ్మమొక్కటే అని మీరు పలుకవలయు. ఎన్ని రకములైనటువంటి మార్గములు మతములు అనుసరించే వాళ్ళైనప్పటికీ కూడా బ్రహ్మము ఒక్కటే అనేటువంటి సత్యమును తెలుసుకొని పలకవలెను అని ఇందులో సందేశాన్ని ఇచ్చారు. ఎవరిది వారు, ఎవరి దేవుడు వారికి గొప్పని అనుకుంటూ విడిపోయి అక్కడ స్పెషలిస్టు డాక్టర్లు ఒక్కొక్కసారి టెస్ట్కి 4-5 డాక్టర్లు వచ్చి చూసిస్తూ ఉంటారు. ఏదో బాధ చెబితే ఆ డాక్టర్తో చెప్పండి అంటాడు. అలాగే ఇక్కడ కూడా విడిపోయి మానవ సంఘం సమాజం విడిపోయి సరైనటువంటి అవగాహన లేకుండాను జీవితమును వృధాపరుచుకుంటున్నారు. బ్రహ్మం అంటే తెలియకుండాను. ఎలాగ ఉండాలంటే పసిపాప ఎలాగైతే రాగద్వేష రహితమై ఉంటాడో ఆ విధానికి చేరుకోవాలి మానవుడు తద్వారా సాధన ద్వారా అని చెబుతూ హ్యాపీనెస్ స్వామికి దగ్గరగా, పరమాత్మనికి దగ్గరగా మానవుణ్ణి చేర్చేది హ్యాపీనెస్సే. కాబట్టి సుఖదుఖములు శాశ్వతం కాదు, మేఘముల వలె కదిలిపోయేవే ఒకదాని తర్వాత ఒకటి. అది గుర్తించి హ్యాపీనెస్తో ఉండమని, హ్యాపీనెస్సే భగవంతునికి ఇష్టమని. స్వామి ఎవరైనా నీరసంగా ఉంటే ఏమిటా క్యాస్ట్రాయల్ ఫేస్ పెట్టుకొని కూర్చున్నావు అని అంటూ ఉండేవారట. ఈ విధంగా హ్యాపీనెస్ గురించి ఈ సందేశంలో తెలియజేశారు. సాయిరామ్ అండి.